ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారాలండి. ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, మీ అందరికీ తెలుసండి, ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో గవర్నమెంట్ స్కూల్స్ అనేవి రాను మూతపడిపోతున్నాయి. నేను ఒక గవర్నమెంట్ టీచర్ అండి. ఏదో నా వేదన మీకు వ్యక్తం చేద్దామని చెప్తున్నాను. ఈ పక్కన ఉన్నటువంటి శ్రీ వీరేశలింగం గారి ఫౌండేషన్, వీరేశలింగం గారు ఉన్నారు కదండి, స్కూలు అల్యూమినియం ఫంక్షన్ హాల్ ఎదుర్కొన్నటువంటి స్కూల్ ఉంది కదండి, ఆ స్కూల్లో నేను టీచర్ అండి. ఆ స్కూల్ ఒకప్పుడు యూపీ స్కూల్ అండి, చాలా టాప్లో ఉండేది. ఏంటంటే ఇప్పుడు రాను అందరికి కూడా, పేరెంట్స్ కూడా మీరు ఎక్కువ ప్రజల్లో తిరుగుతారు కాబట్టి నా వేదన మీకు చెప్తే కొంచెం మీరు వ్యక్తం చేస్తారని చెప్తున్నానండి. అంతకుమించి మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టాలని ఏం కాదు సార్. కొంచెం మీరు వార్డులో తిరిగేటప్పుడు గవర్నమెంట్ స్కూల్ యొక్క ప్రయారిటీ చెప్పండి. ఇప్పుడు ప్రభుత్వం అన్ని పథకాలు కూడా పిల్లలకి చక్కగా ఫ్రీ టెక్స్ట్ బుక్స్ ఇస్తుందండి, యూనిఫామ్స్ ఇస్తుంది, ఫుడ్ పెడుతుంది. ఇంకా నిన్ననే కొత్తగా ప్లేకి సంబంధించి, స్పోర్ట్స్ సంబంధించి కిట్లు కూడా ఇస్తుందండి. అన్నీ ఉన్నాయి కాబట్టి మీరందరూ కొంచెం పిల్లల్ని మోటివేట్ చేసి గవర్నమెంట్ స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్కి ఏం తక్కువ కాదని చెప్పేసి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యేలాగా మీరు అందరూ మోటివేట్ చేస్తారని. ప్రస్తుతం అది ఒకప్పుడు యూపీ స్కూల్ అండి, ఇప్పుడు ఓన్లీ ఫౌండేషన్ స్కూల్ చేస్తారు. ఫౌండేషన్ అంటే ఓన్లీ ఫస్ట్ సెకండ్ అండి. పిల్లలు జాయిన్ చేసుకుందామని ఎక్కడ వస్తారు సార్? అక్కుంటే చెల్లి, ఒకరికొకరు లింకప్. అండ్ దానివల్ల వచ్చే వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు, రావట్లేదు. ప్రస్తుతం ఇప్పుడు ఆ స్కూలు 6 పిల్లలతో, నేను వచ్చినప్పుడైతే 2 పిల్లలండి. ఇప్పుడు నేను ఇంకో 4 పిల్లలను జాయిన్ చేసి 6తో నిలబెట్టాను. మామూలుగా అయితే స్కూల్ క్లోజ్ చేస్తానన్నారండి. నేను యాజ్ ఏ టీచర్గా స్కూల్ క్లోజ్ చేస్తానని వేరే దిక్కేసేస్తారండి. కానీ ఏంటంటే నా బాధ్యత ఏంటంటే స్కూల్ని క్లోజ్ చేయకుండా ఉంచాలని నా వంతు ప్రయత్నంగా మా అబ్బాయి శ్రీ చైతన్య స్కూల్ చదువుతున్నాడండి. వాడిని తెచ్చుకుని ఈ స్కూల్లోనే వేసుకున్నాను, నేను గవర్నమెంట్ స్కూల్ వేసుకున్నాను. కాబట్టి నేను ఎవరికో ఆదర్శంగా ఉండాలని కాదు, ఫస్ట్ నా పిల్లాన్ని నేను నా స్కూల్లో చదివించుకుంటే వేరే వాళ్ళకి నేను ఐడియల్గా ఉండగలను. కాబట్టి మీరేం చేయకుండా మీరు మాకు చెప్తున్నారు ఏంటమ్మా అని అంటే నేను ఏం చేయను. నా వంతు కృషి నేను చేశానండి. నెక్స్ట్ ఇయర్ మా పాప ఉంది, దానికి 5 years. ఇంకో ఏ పాప ఉందండి, గవర్నమెంట్ స్కూల్లో టీచర్ వాళ్ళ పాప అండి. ఈ అమ్మాయి నెక్స్ట్ ఇయర్ వేస్తారు. నెక్స్ట్ ఇయర్ మా పాపని తీసుకొస్తాను. 6 రావాలండి. అందుకని చెప్పేసి మా పాపని కూడా వేసుకుంటాను. కొంచెం మీ వంతుగా పిల్లలు ఫస్ట్ సెకండ్ పిల్లలేనండి, 6-7 సంవత్సరాల పిల్లలు ఎవరైనా ఉంటే మీకు తెలిసిన వాళ్ళు కొంచెం మా స్కూల్లో జాయిన్ చేస్తారని మీ అందరికీ వినిపించుకుంటున్నాను. ఇందులో ఏమైనా తప్పులుంటే క్షమించండి.